యూత్ కాంగ్రెస్ ఎన్నికలు కాంగ్రెస్ లో హీట్ పుట్టిస్తున్నాయి. రాజకీయ వారసత్వం కోసం ఆరాటపడుతున్న యువనేతలు తమకు మద్దతుగా తండ్రుల్ని రంగంలోకి దింపటంతో పోరు ఆసక్తికరంగా మారుతోంది. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సై అంటే సై అంటూ ఉండటంతో కాంగ్రెస్ మార్క్ రాజకీయం రసవత్తరంగా మారుతోందంటున్నారు. పార్టీలో చిన్న పదవి అయినా నేతలు ప్రతిష్టగా తీసుకోవటమే చర్చకు తావిస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో సీనియర్ నేత మధ్య ఆసక్తికరంగా మారిన యువ పోరు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ రాజకీయాల్లో ఇదో కొత్త రకమైన పోరు. యూత్ కాంగ్రెస్ ఎన్నికలు ముగ్గురు సీనియర్ నేతలకు పరీక్షగా మారాయి. తనయులను గెలిపించుకోవాలని ఓ ఎమ్మెల్యేతో పాటు మరో సీనియర్ నేత అనుచరుణ్ణి అందలం ఎక్కించాలనే పట్టుదలతో మరో ఎమ్మెల్యే యూత్ కాంగ్రెస్ ఎన్నికలను సవాల్గా తీసుకున్నారని అంటున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెల 5 నుంచి వచ్చే నెల 5 వరకు యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ఉంటుంది. ఈ ప్రక్రియతో పాటే సంస్థాగత ఎన్నికలు ఉంటాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో ఎవరికి వారు పోటాపోటీగా సభ్యత్వ నమోదు చేస్తూ పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మాత్రం తీవ్రంగా పోటీ నెలకొనడం కాంగ్రెస్ లో చర్చకు దారితీస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేల బలముండగా వరంగల్, హన్మకొండ, కాజీపేట 3 సిటీస్ లో 5గురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు నాయని రాజేంద్రనాథ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి ఉన్నారు. అయితే మంత్రి కొండా సురేఖతో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి యూత్ కాంగ్రెస్ వ్యవహారాల్లో అసలు జోక్యం చేసుకోవడం లేదని చెబుతున్నారు. పార్టీలో యువనేతలంతా తమకు సమానమేనని చెబుతున్న మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు గెలిచినా తమకు ఓకే అంటున్నారట. కానీ ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయని రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం హన్మకొండ యూత్ కాంగ్రెస్ పదవిని సవాల్గా తీసుకున్నట్టు చెబుతున్నారు. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ పదవి కోసం ఎమ్మెల్యే నాగరాజు కుమారుడు దిలీప్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే నాయని అనుచరుడు పల్లకొండ సతీష్ పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరికీ దీటుగా సీనియర్ నేత నమిండ్ల శ్రీనివాస్ కుమారుడు మనోజ్ కూడా పోటీకి సై అంటుండటంతో యూత్ పోరు హోరాహోరీగా మారిందంటున్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పిసిసి నేత నమిండ్ల శ్రీనివాస్ తమ వారసుల కోసం ప్రచారం చేస్తుండడం ఆసక్తి పుట్టిస్తోంది. నమిండ్ల శ్రీనివాస్ కుమారుడు మనోజ్ పోలీస్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి యూత్ కాంగ్రెస్ పదవికి పోటీ పడటం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎమ్మెల్యే నాగరాజు కుమారుడు దిలీప్ తండ్రి సహకారంతో తన ప్యానెల్ కోసం ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వరంగల్ నగరంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్రనాథ్ రెడ్డి తన అనుచరుడు పల్లకొండ సతీష్ ను బరిలోకి దింపారు. సతీష్ కు మద్దతు కూడగట్టేలా ఎమ్మెల్యే పావులు కదుపుతుండటం యూత్ కాంగ్రెస్ ఎన్నికను ఇంట్రెస్టింగ్ గా మార్చేసిందంటున్నారు. ఒక జిల్లా యూత్ కాంగ్రెస్ పదవికి ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో సీనియర్ నేత తీవ్రంగా ప్రయత్నాలు చేయడంపై కాంగ్రెస్ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. పైగా ముగ్గురు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఇతర ఎమ్మెల్యేల సహకారం కోరుతుండడం పార్టీలో ఆసక్తి రేపుతోంది. పార్టీపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం కొనసాగించడం కోసమంటూ యూత్ కాంగ్రెస్ ఎన్నికను అడ్డుపెట్టుకున్న ఎమ్మెల్యేలు ప్రత్యర్థి వర్గాల వారిని బెదిరిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ లో ఏళ్ల తరబడి పనిచేసిన వారికే అవకాశమివ్వాలని ఎమ్మెల్యే నాయని వర్గం ప్రచారం చేయడంతో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇవ్వొద్దని పిలుపునిస్తోంది. ఇక జిల్లా పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలను కలుస్తున్న ఎమ్మెల్యే నాగరాజు తన కుమారుడికి మద్దతివ్వాలని కోరుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఏ ఎన్నికకు లేని స్థాయిలో యూత్ కాంగ్రెస్ పై నేతలు ఫోకస్ పెట్టడమే హాట్ టాపిక్ గా మారింది.